హాయ్, నేను మీ హరిత. వెల్కమ్ టు శ్రీహరి వైబ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ గురించి కొన్ని అపోహలు, అవి నిజం ఎంతో అపోహ, వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకే, నాకు చాలామంది కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క బెల్లీ ఫ్యాట్ గురించి ఎక్సర్సైజ్ చూపించండి, ఆర్మ్స్ ఫ్యాట్ గురించి చూపించండి, అండ్ కొంతమంది ఓన్లీ స్వెట్ వస్తేనే మనకు ఫ్యాట్ లాస్ జరుగుతుందా, ఇలా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. వీటన్నిటి గురించి మనము కంప్లీట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, మనం ఫస్ట్ మిత్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, స్పాట్ రిడక్షన్. నన్ను చాలామంది నా క్లాసెస్లో అడుగుతుంటారు, ఎంక్వైరీస్ చేసే వాళ్ళు కూడా అడుగుతుంటారు, నాకు ఎక్కువ బెల్లీ ఫ్యాట్ ఉంది మేడం, బెల్లీ ఫ్యాట్ గురించి చెప్పండి బాగా. కొంతమంది నాకు ఆర్మ్స్ ఫ్యాట్ ఉంది, థై ఫ్యాట్ ఉంది, దాని గురించి చెప్పండి అని. కొంతమంది కమెంట్ సెక్షన్లో కూడా ప్లీజ్ ఆర్మ్స్ ఫ్యాట్కి, థై ఫ్యాట్కి వీడియోస్ చూపించరా అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్లీ స్పాట్ రిడక్షన్ అనేది ఒక అపోహ మాత్రమేనండి, అది ఒక మిత్. ఓకే, మనం ఓన్లీ ఆ పార్ట్ వరకే చేసి ఫ్యాట్ తగ్గించడం అనేది ఒక అపోహ, అది నిజం కాదు. మరి మీరు వీడియోస్లో చేస్తూ ఉంటారు కదా, బ్రెస్ట్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్, ఆర్మ్స్ ఫ్యాట్కి ఇది చేయండి అని మీరు అడగొచ్చు. ఓకే, అలా ఆ ఎక్సర్సైజ్ చేయటం వల్ల అక్కడ మజిల్ అనేది స్ట్రెంగ్త్ పెరిగిద్ది. ఓకే, అది మనకి ఆ బాడీ పార్ట్ని టోన్ చేయడానికి యూజ్ఫుల్ అనమాట. అంతేగాని అక్కడ ఫ్యాటే తగ్గిద్దని లేదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే, ఒక బకెట్ వాటర్లో నుంచి ఒక మగ్గు వాటర్ తీస్తే ఓన్లీ ఆ పార్ట్లో నుంచే తీస్తామా? లేదు కదా, ఓవరాల్ వాటర్ లెవెల్ తగ్గింది. అలాగే మన బాడీ పార్ట్లో ఫ్యాట్ అనేది ఓవరాల్గా తగ్గింది. ఫస్ట్ ఎవరికి ఏ బాడీ పార్ట్ నుంచి తగ్గాలనేది వాళ్ళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెన్యూన్స్, వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని పర్టికులర్ బాడీ పార్ట్లో నుంచి ఫ్యాట్ తగ్గించడం అనేది ఒక మిత్. ఓకే, మన సెకండ్ది మోర్ స్వెట్ ఈక్వల్ టు మోర్ ఫ్యాట్ లాస్. ఓకే, మనం చాలామంది అడుగుతూ ఉంటారు, అక్క ఈరోజు నాకు స్వెట్ రాలేదు, నేను బాగా చేయలేదా, స్వెట్ వస్తేనే ఫ్యాట్ లాస్ అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. అది కూడా ఒక మిత్. ఓకే, అది కూడా మన అపోహ మాత్రమే. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి బాడీ హీట్ ఉండదు, అంటే మన వెదర్ అనేది చాలా కూల్గా ఉందనుకో, ఆ రోజు మనకు అంత స్వెట్ రాదనమాట. స్వెట్ అనేది ఎప్పుడు వస్తుంది? మన బాడీ బాగా హీట్ అయినప్పుడు బాడీ కూల్ అవడానికి స్వెట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఊరికి ఏ పని చేయకపోయినా కూడా స్వెట్ వస్తుంటుంది. అంటే ఆ మాత్రాన సమ్మర్లో మనకు ఫ్యాట్ లాస్ జరిగిపోతుందా? లేదు కదా. సో స్వెట్ రాకపోయినా సరే ఫ్యాట్ లాస్ మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీగా మీ ఫ్యాట్ లాస్ అనేది జరిగింది. ఓకే, ఏ రోజు మీకు ఒకవేళ ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్వెట్ రాకపోయినా క్యాలరీస్ బర్న్ అవుతాయి, డోంట్ వరీ. ఓకే, మన థర్డ్ మిత్ వచ్చేసరికి స్కిప్పింగ్ డిన్నర్ ఆర్ స్కిప్పింగ్ ఎనీ మీల్స్. ఓకే, కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తూ మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటారు వెయిట్ లాస్ కోసం. ఓకే, అలాంటి తప్పులు మీరు చేయొద్దు. ఎందుకంటే మీల్స్ స్కిప్ చేసినప్పుడు మనకి సడన్గా ఇంకా బాగా ఆకలేసి ఏవి పెడితే అవి తినే అవకాశం ఉందన్నమాట. దానివల్ల మీరు ఇంకా వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఓకే, స్కిప్పింగ్ డిన్నర్. కొంతమంది అడుగుతుంటారు, అంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను, లంచ్ చేస్తాను, ఈవినింగ్ ఏదో ఫ్రూట్ తినేసేస్తే ఇంకా డిన్నర్ స్కిప్ చేస్తాను అంటారు. ఓకే, ఎప్పుడైతే మీరు డిన్నర్ స్కిప్ చేస్తారు కానీ మీ పనుల వల్ల మీరు త్వరగా పడుకోలేరు. ఓకే, అప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఆకలేసి ఏదో ఒకటి తినేస్తారు, ఇంకా వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, వెయిట్ లాస్ అనేది స్లో అయింది. దానికి బదులు నేను చెప్పేది ఏంటంటే డిన్నర్ అర్లీగా చేసేసేయండి. ఓకే, ఈవినింగ్ 6 ఆర్ మ్యాక్సిమం 7, 6-7 లోపు మీ డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. పోర్షన్ కంట్రోల్ అనేది ఉండాలి. ప్రతి మీల్స్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోండి, కార్బ్స్, ఫైబర్ అన్నీ ఉండేలా చూసుకోండి, హెల్తీగా తినండి. ఓకే, అర్లీ డిన్నర్ చేయండి, అంతేగాని మీల్స్ స్కిప్ చేయవద్దు. ఓకే, మనది ఫోర్త్ వచ్చేసరికి ఓన్లీ ఎక్సర్సైజ్ తోటి ఫ్యాట్ లాస్ అయిపోతామా, వెయిట్ లాస్ అవుతామా అంటారు. ఓకే, అది కూడా ఒక అపోహ మాత్రమే అండి. ఓన్లీ ఎక్సర్సైజ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు పోర్షన్ కంట్రోల్ లేకుండా అన్నీ తినేస్తూ ఉంటే వెయిట్ లాస్ అనేది జరగదండి. ఓకే, అట్ ది సేమ్ టైం మీరు ఎక్సర్సైజ్ చేయాలి, పోర్షన్ కంట్రోల్తో ఫుడ్ కూడా తీసుకోవాలి, రెండు బ్యాలెన్స్గా ఉండాలి. ఓకే, యాక్చువల్లీ మెయిన్ ఫోకస్ ఆన్ అవర్ డైట్. ఓకే, డైట్ చేస్తే ఎక్సర్సైజ్ చేయకపోయినా కొన్ని యూజెస్ ఉండవు. ఓకే, మన బాడీ టోన్ అవ్వదు, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఓకే, ఎక్సర్సైజ్ ప్లస్ డైట్ రెండు మనకి ఇంపార్టెంట్. ఓకే, ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా అని చెప్పి కొంతమంది నేను ఎక్సర్సైజ్ చేసేసానని పానీపూరి తింటారు, అవి తింటారు, ఇవి తింటారు, ఈరోజు నేను హై ఇంటెన్సిటీ చేశానని. కానీ అది ఎట్లా ఉండిద్దంటే మురుదులో కాలు పెట్టి వాటర్తో కడుక్కున్నట్టు ఉండిద్ది అనమాట. సో ప్లీజ్ అవాయిడ్ దట్. ఈట్, పోర్షన్ కంట్రోల్, ఎక్సర్సైజ్ ప్లస్ ఫుడ్ ప్లస్ కన్సిస్టెన్సీ, పోర్షన్ కంట్రోల్, ఇవన్నీ ఈ 4 ఉండాలి మనకి. అప్పుడు వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది.
ఓకే, మనకి ఇంకొకటి ఎక్కువ వస్తుంది క్వశ్చన్, మేడం నేను అన్నం మానేస్తున్నాను, ఓకే చపాతీ మానేస్తున్నాను సంథింగ్, లేకపోతే అన్నం మానేసి ఓన్లీ చపాతీ తింటున్నాను, చపాతీ కూడా తగ్గించి తింటున్నాను ఒకటి, అలా కొంతమంది అడుగుతూ ఉంటారనమాట. కార్బ్స్ కంప్లీట్గా మానేస్తూ ఉంటారు. కార్బ్స్ అనేవి మనకి ఎనర్జీ సోర్స్లు అండి. అంటే మనకి వెంటనే ఎనర్జీ అందిద్ది అనమాట. ఎప్పుడన్నా కళ్ళు తిరిగినట్లు అట్లా అనిపించిన వెంటనే మనం తినగానే మనకి కార్బ్స్ వల్ల ఎనర్జీ వస్తుంది అనమాట. ప్రోటీన్ వీటన్నిటి నుంచి కూడా ఎనర్జీ వస్తే మన ఇమ్మీడియట్గా త్వరగా వచ్చేది మనకి కార్బ్స్ నుంచి. సో కార్బ్స్ అనేవి మనకి ఎనిమీస్ అస్సలు కాదండి. చాలామంది వెయిట్ లాస్ అనగానే అన్నం తినడం మానేయటం అట్లా చేస్తూ ఉంటారు. ఓన్లీ అన్నం తినడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవ్వట్లేదండి. ఎక్కువ తినటం వల్ల, ఓకే, పోర్షన్ కంట్రోల్ లేకుండా ఎక్కువగా తినటం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు. సో ఫోకస్ ఆన్ ద పోర్షన్ కంట్రోల్. ఓకే, డోంట్ స్కిప్. మీకు అన్నం ఇష్టమైతే అన్నం తినండి, పోర్షన్ కంట్రోల్లో తీసుకోండి. ఓకే, ఓన్లీ రైస్ వల్ల రోటీ వల్ల మీరు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. ఓవరాల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఓవరాల్గా ఏమేమి తీసుకుంటున్నారు వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ మిత్ 6 వచ్చేసరికి నో పెయిన్ నో గెయిన్. మనకి చాలామంది చెప్తూ ఉంటారు నో పెయిన్ నో గెయిన్ అని. ఓకే, అది కొన్ని సందర్భాల్లో మాత్రమే ట్రూత్ అండి, కొన్ని సందర్భాల్లో అది అపోహ. అంటే స్టార్టింగ్ మనం ఫస్ట్ టైం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు మనకి పెయిన్స్ అనేవి ఉంటాయి. ఓకే, అప్పుడు కొంతమంది పెయిన్స్ వల్ల ఎక్సర్సైజ్ చేయటం మానేస్తారు, భయపడతారు పెయిన్స్ ఉంటాయి అని చెప్పి. సో అందుకని వాళ్ళకి చెప్తారు బిగినర్స్కి నో పెయిన్ నో గెయిన్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఓన్లీ స్టార్టింగ్ 10 to 15 days మన బాడీకి ఆల్రెడీ అలవాటు అయిపోయాక 10 to 15 days మన బాడీ అడాప్ట్ చేసుకునేది. ఓకే, ఆ తర్వాత మనకు అంత పెయిన్స్ రావు. మీకు పెయిన్స్ రాలేదన్నంత మాత్రాన మీరు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయలేదా, లేకపోతే క్యాలరీస్ బర్న్ అవ్వట్లేదా, ఓకే ఫ్యాట్ తగ్గదా అని అపోహ పెట్టుకోవద్దు. ఓకే, పెయిన్ లేకపోయినా కానీ మీ ఎక్సర్సైజెస్ ఓకే క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఓకే, ఓన్లీ స్టార్టింగ్ ఓన్లీ విల్ గెట్ ద పెయిన్స్. ఓకే, నెక్స్ట్ మిత్ 7. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎక్సర్సైజ్ అయిపోయాక నన్ను అడుగుతూ ఉంటారు, మేడం ఇప్పుడు నేను ఏం డ్రింక్ తీసుకునేది, ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ ఏమైనా చెప్పండి అని. ఓకే, డిటాక్స్ డ్రింక్స్ అట్లా అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, ఏదైనా డ్రింక్స్, లెమన్ హనీ కానీ, జీరా, ఓకే సోంపు, అజ్వైన్ ఇవన్నీ కలిపి ఏదైనా డ్రింక్స్ కానీ, చియా సీడ్స్ అంటారు కొంతమంది, సబ్జా సీడ్స్, ఓకే చాలా చాలా ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ అని చెప్తూ ఉంటారు. ఓన్లీ ఆ డ్రింక్స్ వల్ల ఫ్యాట్ లాస్ అనేది ఒక అపోహ మాత్రమే. ఓకే, ఆ డ్రింక్స్ తాగటం వల్ల మీకు ఏంటంటే పొట్ట ఫిల్ అయినట్టుంటుంది, దానివల్ల మీరు కొంచెం తక్కువగా తింటారు, అంటే మీరు క్యాలరీస్ అనేవి తక్కువ తీసుకుంటున్నారు. ప్లస్ వాటి వల్ల మనకి మెటబాలిజం పెరిగిద్ది అనమాట. సో మెటబాలిజం పెరిగినప్పుడు మనకి న్యూట్రిషన్స్ అబ్జార్ప్షన్ పెరిగిద్ది. ఓకే, ఫ్యాట్ లాస్ జరగడానికి కొంచెం హెల్ప్ అవుతాయి. అంతేగాని ఓన్లీ ఆ డ్రింక్స్ తాగటం వల్ల ఫ్యాట్ లాస్ అనేది ఒక అపోహ మాత్రమే. ఓకే అండి, ఈ 7 మిత్స్ మీరు ఏది ఇప్పటి వరకు నిజమని నమ్ముతున్నారో మీకు కమెంట్స్లో కమెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ హెల్దీ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే హెల్దీ.